Good morning everybody. Today we are going to learn about the blending of sounds. ఇంగ్లీష్ మాట్లాడడానికి లేకపోతే పదాలు చదవడానికి ఇది చాలా అవసరం. ఇదేంటంటే బ్లెండింగ్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాలని ఒకదానితో ఒకటి కలుపుకోవడం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇంతకుముందు నేను మీకు ప్రతి అక్షరానికి ఎటువంటి సౌండ్స్ వస్తాయో చెప్పాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాటి గురించి అడుగుతాను, మీకు ఎంతవరకు గుర్తుందో చూస్తాం. బి అనే అక్షరం ఉంది, లెటర్ బి ఈజ్ దేర్. వాట్ ఈస్ దట్ సౌండ్ ఆఫ్ దట్ లెటర్? ఏంటి? డి అనే లెటర్ ఉంది, దాని సౌండ్ ఏంటి? ఈ అనే సౌండ్ లెటర్ ఉంది, దాని సౌండ్ ఏంటి? ఏ. జీ అనే సౌండ్ ఉంది, లెటర్ ఉంది, దాని సౌండ్ ఏంటి? ఇలాగా ఎవ్రీ లెటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సౌండ్. వైల్ రీడింగ్ we should know how to blend these letters together to make words. If you want to read a word man, there are 3 letters and they have different sounds. M has the sound of m, A has the sound of a, N has the sound of n. What happens if we combine them together? That word makes the sound of man. A, that becomes man. ఏమవుతుంది అది? ఇలాగ మనం ఈ సౌండ్స్ అన్నిటినీ కలుపుకొని మనం వర్డ్స్ ఎలా చదువుతామో ఒకసారి చూద్దాం. మీకు ప్రతి లెటర్కి దాని సౌండ్ ఏంటో తెలుసు కదా. మీకు వోవెల్స్ గురించి చెప్పాను, నేను కాన్సోనెంట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు వాటిని మనం వాడుకుంటూ చదవడం ఎలాగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్ us now learn a lesson how to blend sounds in words. ఆ వర్డ్స్లో సౌండ్స్ని ఎలా బ్లెండ్ చేసుకోవాలో మనం చూద్దాం. వీటినే సివిసి వర్డ్స్ అని కూడా అంటాం. ఏమంటాము? ఒక కాన్సోనెంట్ ఉంటుంది, దాని ప్రక్కన ఏముంటుంది? వోవెల్ ఉంటుంది, దాని ప్రక్కన ఇంకోటి ఏముంటుంది? ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తాం మనం? ఏమంటాము? సివిసి వర్డ్స్ అంటాం. చూద్దాం ఇప్పుడు ఎలాగా వాటిని మనం చదివేటప్పుడు ఎలా కలుపుకుంటామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, చదవండి ఇది. లెట్స్ లెర్న్ టు బ్లెండ్ సౌండ్స్. బ్లెండ్ సౌండ్స్ అంటే సౌండ్స్ని కలుపుకోవడం. సౌండ్స్ ఏం చేయాలి? ఎలాగ కలుపుకుంటారో మనం ఈ లెసన్లో చూస్తాం. ఇక్కడ ఈ లెసన్ ఏ స్కూల్ నుంచి తయారైంది, ఎవరు తయారు చేసింది మనం చూస్తాం. ఎవరు తయారు చేసింది? విఐఎం శ్రీనివాస్. అంటే ఎవరు తెలుసు? నేనే తయారు చేశాను. ఇది ఏ స్కూల్ నుంచి తయారు చేశాము? చదవండి ఒకసారి. ఏ స్కూలు? మన స్కూల్ పేరు ఎంపీపీఎస్ గర్ల్స్. ఎక్కడుంది అది? జమ్మికుంటలో ఉంది. ఆ జమ్మికుంట ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇప్పుడు వీటిని మనం ఈ వర్డ్స్ని ఎలా చదువుతామో చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? ఇప్పుడు 3 బ్లాంక్ బాక్సెస్ ఉన్నాయి. ఏమున్నాయి? 3 ఏమున్నాయి ఇక్కడ? 3 బ్లాంక్ బాక్సెస్. ఈ బ్లాంక్ బాక్సెస్లో ఒకదాని తర్వాత ఒక లెటర్ వస్తుంటుంది. దాని సౌండ్ని బట్టి మీరు చదవడానికి ప్రాక్టీస్ చేయండి. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తాయో. ఏంటది? కరెక్ట్గా చూడండి. అది డీనా, బీనా. ఏంటది? డి. ఆ లెటర్ ఏంటి? దాని సౌండ్ ఏంటి? దీని ప్రక్కన ఇంకొక ఓవల్ వచ్చిందనుకోండి, ఆ రెండు కలిస్తే ఎలాగా పలకాలో చూద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఈ రెండింటిని కలిపితే ఏమని పలుకుతాం?
ఇప్పుడు ఇంకొక కాన్సోనెంట్ వాటి ప్రక్కకు వచ్చింది అనుకోండి, ఆ రెండింటి ప్రక్కన ఇంకోటి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమైంది అది? డిఓ డా అయింది. దాని ప్రక్కన జీ వస్తే దాని సౌండ్ గ, కాబట్టి అది డాక్ అయింది. అలాగే ఇప్పుడు మనం ఒక దాని తర్వాత ఒకటి చూద్దాం ఎలా వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ 3 బ్లాంక్ బాక్సెస్, మళ్ళీ ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది? ఇది ఒక్కటే ఏంటి? ఏంటది? దాని ప్రక్కన ఇది వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అది ఏమైంది? దీని ప్రక్కన ఇంకొక లెటర్ వచ్చింది. ఏమైంది? అది మొదటి రెండిటికి ఏం సౌండ్? తర్వాత సౌండ్ ఏంటి? ఇప్పుడు కలిపితే ఏమవుతుంది? రైట్. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏమైంది? రెండు కలిపితే ఏమైంది? ఈసారి నుంచి ఏం చేస్తారంటే మొదటి లెటర్కి ఇంకొక లెటర్ కలిసినప్పుడు ఏం సౌండ్ వస్తుందో ఒకటేసారి చెప్పండి. అప్పుడు మీకు ఈజీగా చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు రెండింటి కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు ఏమైంది? ఇది ఇక్కడ మనకి వోవెల్స్ వచ్చినాయి. మీకు అర్థం కావడానికి ఇక్కడ వోవెల్స్ కూడా ఒక ఫ్రేమ్లో వచ్చింది. ఏమేమి ఉన్నాయి వోవెల్స్ మనకి? AEIOU. ఈ ఐదింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ ఉంది, తెలుసు మీకు. మొదటి దానికి ఏం సౌండ్? రెండో దానికి, మూడో దానికి, నాలుగో దానికి, ఐదో దానికి. ఫస్ట్ సౌండ్ ఈజ్ యా, సెకండ్ సౌండ్ ఈజ్ ఏ, థర్డ్ సౌండ్ ఈజ్ ఈ, fourth sound is a, fifth sound is a. So you must remember all these sounds very well, because these are the sounds very much important to blend letters together. Now when you want to read, we must have an idea, thorough idea about how to blend the consonants with the vowels. Consonants ni vowels తో ఎలా కలుపుకోవాలో మీకు క్లియర్ ఐడియా ఉండాలి. కాబట్టి వీటి గురించి మీకు క్లియర్గా ఏ లెటర్కి ఏ సౌండ్ వస్తుందో మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం వేరే సౌండ్స్లోకి వెళ్దాం. ఏంటది? దీని ప్రక్కన ఏంటది? రెండు కలిపితే మీరేం చేయాలంటే బు చెప్పాలి, ఆ చెప్పాలి, రెండింటిని కలిపి బా చెప్పాలి. మొదటి దానికి బు, రెండో దానికి ఆ, ఈ రెండు కలిపితే బా. ఓకేనా? ఇప్పుడు థర్డ్ లెటర్ ఏదన్నా వస్తే దాన్ని ఎలా కలుపుతామో చూద్దాం. ఏమైంది? ఈ మూడు కలిపితే ఏమైంది? నెక్స్ట్. ఏమైంది? రెండు కలిపితే ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఎందుకు నెట్ అయింది? అది ఎన్ఈ కలిపితే నే అయింది, దానికి టీ కలిపితే ఏమైంది? నెక్స్ట్. ఏంటది? దానికి
రెండు కలిపితే ఏమైందో చెప్పేసే. ఏమైంది అది? ఇప్పుడు ఏమైంది అది? నెక్స్ట్ ఏంటది? రెండు కలిపితే బ్యాగ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ట్ అనే సౌండ్ కలిసింది. ఆ మూడు కలిస్తే బ్యాక్ అయింది. నెక్స్ట్ అక్కడ లెటర్ సి, ద నేమ్ ఆఫ్ ద లెటర్ ఇస్ సి, బట్ ఇట్ సౌండ్ ఇస్ క. ఏమవుతుంది? క సౌండ్ వస్తుంది. లెటర్ పేరు, ఆ అక్షరం పేరు మాత్రం ఏంటి? సి. కానీ దాని సౌండ్ ఏంటి? క. అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు స్ సౌండ్ కూడా వస్తుంది, అది తర్వాత నేర్చుకుంటుంది. ఇప్పుడు మాత్రం దీని సౌండ్ ఏంటి? క. ఇప్పుడు ఆ రెండింటి ప్రక్కన కు అనే సౌండ్ వచ్చింది కాబట్టి అది ఏమైంది? అది కాప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి గమనించాలి. ఇందాక సికి కూడా ఏం సౌండ్ వచ్చింది? మరి దీనికి ఏం సౌండ్ వచ్చింది? అంటే రెండింటికి కూడా ఏం శబ్దం వస్తుంది? అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సి వచ్చినప్పుడు అదే సౌండ్ వచ్చింది, కే వచ్చినప్పుడు కూడా అదే సౌండ్ వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎందుకు అంటున్నారు కీ అని? ఏమొచ్చింది? గట్టి చెప్పాలి. కే ప్రక్కన ఐ వచ్చింది సార్ అని చెప్పాలి. ఎలా చెప్పాలి? కాబట్టి అది ఏమైంది? అది అయింది. ఇప్పుడు దాని ప్రక్కన ఏమొచ్చింది? ట్ సౌండ్ వచ్చింది. కాబట్టి మూడు కలిస్తే ఏమైంది? కిట్. నెక్స్ట్ ఏంటది? రెండు కలిసి ఏమైంది? రా అయింది. ఏమైంది? ఇది మొదటి అక్షరము ఆర్, దాని సౌండ్ ర్. ఫస్ట్ లెటర్ ఇస్ ఆర్, బట్ ఇట్ సౌండ్ ఇస్ ర్. సెకండ్ లెటర్ ఇస్ యు, బట్ ఇట్ సౌండ్ ఇస్ ఆ. ఇన్ దిస్ వర్డ్, if these two letters are combined together, they make the sound ra. ఏమవుతుంది? దానికి ఎన్ కలిసింది కాబట్టి అది ఏమైంది? రన్ అయింది. మూడు లెటర్స్ కలిస్తే ఏమైంది? నెక్స్ట్ చూడండి. ఏంటది? వెరీ గుడ్. ఏమవుతాయి రెండు కలిస్తే? చక్కగా చెప్పండి మళ్ళీ ఒకసారి. వెరీ గుడ్. దీస్ త్రీ లెటర్స్ మేక్ ద సౌండ్ మ్యాడ్ బికాస్ బిట్వీన్ ద టూ కాన్సనెంట్స్ దెర్ ఇస్ అ వవెల్ విచ్ ఈస్ helpful to combine the letters. So in order to combine this M and D, we need the vowel here. ఏం కావాలి మనకి? ఇక్కడ వోవెల్ కావాలి. అది లేకపోతే ఈ రెండింటిని మనం కంబైన్ చేయలేము, కలుపుకోలేము. కాబట్టి ప్రతి వర్డ్లో మనకి కలుపుకోవడానికి కావాల్సినవి ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఏం కావాలి? చెప్పాలి మళ్ళీ. ఇవి లేకుండా మనం వర్డ్స్ని తయారు చేయలేము.
కాబట్టి వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటి వర్బల్స్ ఏంటి మొత్తం చెప్పండి. వాటిని వర్బల్స్ చెప్పమంటున్నా. ఈ ఐదింటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటి సౌండ్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని సౌండ్ ఏంటి? దాని సౌండ్ ఏంటి? ఓకే, నెక్స్ట్ వే. ఓకే, ఆ మూడు కలిస్తే ఏమైంది? వెట్ అయింది. నెక్స్ట్ దానికి పా. ఏమైంది? రెండు కలిస్తే పా. ఏమైంది? పాప్. ద ఫస్ట్ సౌండ్ ఇస్ ప, సెకండ్ సౌండ్ ఇస్ ఆ, థర్డ్ సౌండ్ ఇస్ అగైన్ ప. సో ఆల్ దీస్ త్రీ సౌండ్స్ combine together make the word pop. ఈ మూడు సౌండ్స్ కలిసి ఏ వర్డ్ తయారు చేస్తున్నాయి? మనకి పాప్ అనే వర్డ్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి సౌండ్? ఏంటి? మనకి హిస్సింగ్ ఆఫ్ అ స్నేక్, దట్ ఈస్ ద సౌండ్. ఇఫ్ ఎనీ స్నేక్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు మేక్ సౌండ్ ఇట్ హిస్సెస్. ఏం చేస్తుంది? హిస్సింగ్ సౌండ్ అంటారు. ఓకే, ఎస్. నెక్స్ట్ మీరు బాగా చూడాలి. అక్కడ చూసి ఆ అక్షరం ఏమొచ్చింది, ఆ లెటర్ సౌండ్ ఏంటి, ఆ సౌండ్ని మొదటి దానికి కలిపితే ఏం సౌండ్ వస్తుందో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఏది పడితే అది చెప్పకూడదు. ఎస్ అనే సౌండ్ వస్తే దాని సౌండ్ స్. లెటర్కి ఏ కలిస్తే సా. మీ ఇష్టం వచ్చిన సౌండ్ని పలకూడదు. బికాస్ దిస్ లెటర్ మేక్స్ ద సౌండ్ యా. స్ యా సా. నెక్స్ట్ ఏమవుతుంది? ఏంటి? మళ్ళీ ఏంటిది? నెక్స్ట్ ఏమవుతుంది? బియు బ. లాస్ట్ సౌండ్ గ. ఎందుకు జి అనే లెటర్కి సౌండ్ ఏమనుకున్నాం మనం? గ అనే సౌండ్ వస్తుంది అనుకున్నాం. కాబట్టి ఆ లాస్ట్ సౌండ్ని మనం ఆ రెండింటికి కలిపితే ఏమవుతుంది? బగ్ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటది? ట్. దానికి ఏం కలుస్తుందో చూద్దాం. వెరీ గుడ్. మళ్ళీ టా. ఏమైంది? మూడు. ఏంటి? మళ్ళీ ఏమైంది? అలాగా ఒక సౌండ్కి ఇంకొక సౌండ్కి బ్లెండ్ చేసుకొని లాస్ట్ సౌండ్ని కలుపుకుంటాం. వస్తున్నటువంటి సౌండ్ని ఎల్ వచ్చింది ల్, ఐ వచ్చింది లి, పి వచ్చింది టు, లిప్. అలాగా కలుపుకోవడం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ ఒకసారి చెప్పాలి.
జే. మళ్ళీ 3 కలిపితే ఏమైంది? జట్ అయింది. మళ్ళీ ఇంకోటి చూద్దాం. మళ్ళీ నాడ్. రెండు కలిసి ఏమైంది? ఏమైంది? ఆ లెటర్ సౌండ్ డ్. నేమ్ ఆఫ్ ద లెటర్ ఇస్ డి, బట్ ఇట్ సౌండ్ ఇస్ డ్. అది పదాలు చదివేటప్పుడు దాని శబ్దం ఏం రావాలి? డ్. మనం ఎప్పుడు చదివినా దాని డ్ అనే సౌండ్ తోటి చదువుకోవాలి. నెక్స్ట్ డ. డ్ అ డ. ఏమైంది? ఈ 3 అక్షరాలు కలిస్తే ఏమైంది సౌండ్? డ. నెక్స్ట్ జ. జ జా. జామ్. నెక్స్ట్ రెండు కలిసి ఏమవ్వాలి? లా. రెండు కలిస్తే ఏమైంది? సో ఫస్ట్ సౌండ్ ఇస్ సెకండ్ సౌండ్ ఇస్ ఆ. Both these sounds together make law. If you add the last sound, log, that becomes log. ఇలాగా సిరీస్ వర్డ్స్ని కలుపుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఇవి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ స్టెప్లో ఇలా కలుపుకోవడం వస్తే తర్వాత మిగతా వర్డ్స్ని కూడా మిగతా సౌండ్స్ని కూడా కలుపుకోవడం మీకు వస్తుంది. మళ్ళీ ఒక 2 చూసి మనం ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? రా. ఈ 3 సౌండ్స్ కలిస్తే ఏమైంది? ర్యాట్ అయింది. నెక్స్ట్ గ్. ఆ కాదది. ఆ గ్ ఆ గ. ఏమైంది? 3 కలిస్తే గమ్. ఓకే. నెక్స్ట్
T. F. T. A. Ten. Next. ఏంటది? Is it B or D? There is a slight difference between these two letters. So sometimes you may get confused. ఆ రెండు చదవడానికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. బి అనేది రైట్ సైడ్కి ఉంటుంది, డి అనే దానికి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇప్పుడు దీనికి రైట్ సైడ్కి ఉందా లెఫ్ట్ సైడ్కి ఉందా? లెఫ్ట్కి ఉంది కాబట్టి దాన్ని డి అని చదువుతాం. డ్. రెండు కలిస్తే ఏమైంది? డి. డిగ్. పు. ఏమవుతుంది? దీని సౌండ్ ఏంటి? హ. ఏమన్నా? హెచ్కి సౌండ్ ఏంటి? హ. హా. హా. కు. ఆ. క. ड. ई. Okay. So finally we have learned how to blend the sounds of letters. Every letter of English alphabet has its own sound. The names of the letters are different and the sounds they make in the words are different. ఇంగ్లీష్ అక్షరాలు వాటి పేర్లు డిఫరెంట్గా ఉంటాయి, వాటి సౌండ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అవి వేరు. ఏ అనే సౌండ్ ఉంటే దాని లెటరు ఏ, కానీ దాని సౌండ్ యా. సి అనే లెటర్ ఉందనుకోండి, దాని సౌండ్, దాని లెటర్ ఏమో పేరు సి, దాని సౌండ్ క. బాగా వినండి, నన్ను వింటే మీకు అర్థమవుతుంది. మీరు అటు ఇటు చూసుకుంటుంటే మీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే లెటర్ ఉంది, నన్ను చూడండి. యూ లుక్ ఎట్ మీ. ఇఫ్ యూ ట్రై టు లుక్ ఎట్ మీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కెన్ అండర్స్టాండ్ వెల్. Letters are different, the names of letters are different, and the sounds of these letters are different, because every letter has its own sound in words. Words లో దాని సౌండ్ వేరే వేరే ఉంటుంది. ఎం అనే లెటర్ ఉంది, దాని పేరు ఎం, కానీ దాని సౌండ్ గట్టిగా చెప్పాలి. సౌండ్ బి ఉంది, లెటర్ బి ఉంది, దాని సౌండ్ గట్టిగా చెప్పాలి. లెటర్ డి ఉంది, దాని సౌండ్. సో ఈ లెటర్స్ ఉన్నటువంటి సౌండ్స్ని వర్వల్ సౌండ్స్ తోటి కలుపుకొని మనం వర్డ్స్ చదవడం ప్రాక్టీస్ చేస్తాం. ఇవి ఒక ఫస్ట్ ఫేజ్, మూడు లెటర్స్ చదువుతాం. తర్వాత రెండు కాన్సనెంట్స్ వచ్చి రెండు కాన్సనెంట్స్ లాస్ట్లో వస్తే వాటిని ఎలా చదవచ్చో చూడవచ్చు. వాటిని ఏమంటారంటే సిసి వర్డ్స్ అంటారు. అంటే రెండు కాన్సనెంట్స్ ముందు ఉంటాయి, మధ్యలో ఒక వోవెల్ ఉంటుంది, తర్వాత రెండు కాన్సనెంట్స్ వస్తాయి. అలాంటి వర్డ్స్ని మనం నెక్స్ట్ లెసన్లో ఒకటి నేర్చుకుందాం. వాటిని ఎలా కలుపుతామో కూడా చూద్దాం. ఇవాళ చెప్పినటువంటి లెసన్ మీకు అందరికీ అర్థమైందా? ఎంతమందికి కలపడం వస్తుంది? చేతులు లేపండి. యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్. కెన్ యూ నో కంబైన్ ద సౌండ్స్ ఆఫ్ దీస్ లెటర్స్ టు రీడ్ వర్డ్స్? పదాలు చదవడానికి మీకు కలపడం వస్తుందా?
దేన్ని ఎలా కలపాలో అర్థమవుతుందా? ఓకే, ఈరోజుకి మనము ఈ లెసన్ని పక్కన పెట్టేసి తర్వాత వేరే పదాలు ఎలా చదవాలో కూడా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. రేపు మీరు వచ్చేటప్పుడు ఇలాంటి వర్డ్స్ కాన్సనెంట్స్ తీసుకొని ఒక్కొక్క దానికి ఒక 4 వర్డ్స్ తయారు చేసుకొని తీసుకొని రండి. ర్యాట్ RAT ర్యాట్, నిబ్ NIB నిబ్, పిట్ PIT పిట్, మ్యాన్ MAN మ్యాన్. ఇలాంటి వర్డ్స్ని ఒక 20 వర్డ్స్ తయారు చేసుకొని తీసుకుని. ఓకే, రైట్.